అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజీలో మనకి వచ్చేసి 23 డేస్ అయితే అవుతుందండి. డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బావుంటుందనమాట. మనకి 23 డేస్ అయితే అవుతుంది. ఈరోజు డిజైన్ వచ్చేసి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే సింపుల్‌గా చూపిచ్చేస్తానండి. మనకిప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! మొన్న ఒక కలర్ చేశాను కదా అని చెప్పేసి మొన్న రెడ్ మీద చూపిచ్చాను కదా! ఈరోజు వచ్చేసి యెల్లో గ్లాస్ బ్యాంగిల్స్ మీదైతే చూపిచ్చేద్దాం అనుకుంటున్నానండి. మనం ఫస్ట్‌గానైతే నేనొచ్చేసి యెల్లో కలరు కరువు బ్యాంగిల్స్ అండి. ఇవొచ్చేసి ఫ్లాట్ కాదనమాట. కరువు బ్యాంగిల్స్ తీసుకున్నాను డజన్ బ్యాంగిల్స్. మనము బ్యాంగిల్స్‌ని 1కి 2 సార్లు ఇలా చెక్ చేసుకోవాలనమాట. ఇలా మనము డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేయనండి. జస్ట్ ఈ గ్లాస్ బ్యాంగిల్ మీదనే డిజైన్ అనేది చూపిస్తాననమాట. మనము ముందుగా వచ్చేసి సేమ్ ఇలాంటివే కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. మనకి యెల్లో కలరు ఐ షేప్ కుందన్స్ అండి. ఇవి చూడండి ఇలా ఉంటాయన్నమాట. మనకి యెల్లో కలరు ఐ షేప్ కుందన్స్ అండి. ఇవొచ్చేసి తులం తీసుకున్నాను. మనకి డజన్‌కి తులం అయితే సరిపోతుందనుకుంటున్నాను. నేను ఈ డజన్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసి ఈ తులం సరిపోయాయా లేదా అనేది కూడా చెప్తానండి. నేనైతే ఫస్ట్ తులం తీసుకున్నాననమాట. సేమ్ ఇదే కలరు కుందన్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత మైక్రో బాల్స్ అనమాట. అంటే మనకి చిన్నవి గోల్డ్ బాల్స్ అండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయన్నమాట. చూడండి. ఇవి వచ్చేసి మైక్రో బాల్స్ అంటారండి వీటిని. ఇవి గోల్డ్ కలర్ తీసుకున్నాననమాట. ఈ 2 రకాలు చాలండి. మనకి వచ్చేసి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా మనము బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. ముందుగా అయితే మనము గ్లూ అనేది పెట్టుకోవాలనమాట ఇలా. నేను B7000 గ్లూనే వీటికి యూజ్ చేయాలండి. మనకి ఫ్యాబ్రిక్ గ్లూ కంటే ఈ గ్లూ అయితేనే బాగా మంచిగా మనకి త్వరగా స్టిక్ అయిపోతాయి. ఏ ఇబ్బంది లేకుండా త్వరగా స్టిక్ అయిపోతాయండి. అట్లా ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత మీరు పెట్టేసుకోండి. మంచిగా మీకు స్టిక్ అయిపోతాయన్నమాట. ఇలా మనము గ్లూ పెట్టేసుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి. అలా 2 మినిట్స్ ఆరిన తర్వాత మనం 1 బై 1 పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మీకు ఏ మాత్రం కూడా తేడా అనేది అస్సలు ఉండదనమాట. నేను రెడీమేడ్‌గా కొన్న బ్యాంగిల్స్ కూడా కంపారిజన్ చేసి మొన్న బ్యాంగిల్స్‌కి చూపించాను కదా! అలానే మళ్ళీ చూపిస్తానండి. ఇలా. మనకి ఇంకా కొన్నవైతేనండి గాజులనేవి మనకి సెన్సిటివ్‌గా, పల్చగా ఉంటాయి. అదే మనం చేసుకుంటే మంచిగా మనం రౌండ్ కట్ బ్యాంగిల్స్ తీసేసుకుంటే, మనకి రౌండ్ కట్ బ్యాంగిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి కదా! మంచిగా ఉంటాయన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే మైక్రో బాల్స్ పెట్టుకోవాలి కాబట్టి, ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోవాలి. మనకి చూడండి ఈ బ్యాంగిల్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలండి. ఒకసారి మీకు దూరం పెట్టి చూపిస్తాను. ఇలా ఆల్ ఓవర్ వర్క్ బ్యాంగిల్‌కి చేసుకోవాలన్నమాట. ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవైతే నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చాయండి. యెల్లో కలర్ అండి. అసలు లెమన్ యెల్లో అనమాట. మనకి మంచి యెల్లో కలర్ అనమాట. లెమన్ యెల్లో అండి. మనకి వచ్చేసి మస్టర్డ్ యెల్లో కాదు. లెమన్ యెల్లో చాలా బావుంది. మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా బావున్నాయి. అలా నేను వీటి మీద రెయిన్ డ్రాప్ చేశాను కదా! బాగా నచ్చాయండి. ఇలా నేను డజన్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేశాననమాట. చూడండి. మనకి ఒకసారి ఇలా అని కూడా చూపిస్తానండి. ఇలా మనము ఇలా ఎక్కడ కూడా ఓటు పోని శబ్దం వస్తుంది. ఇంకొకటి ఇవి మొత్తం తయారు చేశాను. మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎక్కడైనా ఓటు పోయాయా అని చూడండి. మనము ఇలా ఓటు చూసేటప్పుడు ఏమైనా ఊడిపోయాయి ఉంటే ఊడిపోతాయండి. అది కూడా చెప్తున్నాను నేను. కాబట్టి మీరు చూస్తారని ఏది ఓడిపోకుండా చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి అని చెప్పడం కోసము నేను మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాననమాట. ఇలా చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బావుందో కదా! నేను అన్నీ మనసు పెట్టి చేస్తానండి. మనం ఏది చేసినా కూడా మంచిగా వచ్చేలాగా వాటిని మంచిగా నీట్‌గా ఉండాలనమాట. ఒక మిషన్ తోటి చేస్తే ఎలా ఉంటుందో మనం తయారు చేసేవి కూడా అలా రావటానికి ప్రయత్నించాలండి. అలా కొంతమందికి రాకపోయినా పర్వాలేదు. మనం ట్రై చేయంగా వస్తాయి. మనం ట్రై చేస్తే ఎప్పుడో ఒకప్పుడైతే తప్పకుండా సక్సెస్ అవుతామనమాట. చూడండి ఇలా. చాలా బావున్నాయండి. నాకు బాగా నచ్చింది డిజైన్. ఇప్పుడు వీటిని మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి చేసుకోవచ్చు. అలానే మనము కుందన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేయొచ్చండి. ఇగో ఈ డిజైన్ 4 కట్ బ్యాంగిల్స్ మనం 4 తయారు చేసాం కదా! థ్రెడ్ ర్యాప్ చేసి. ఇది లాస్ట్‌లో వీడియోలో యాడ్ చేయలేకపోయానండి. ఆ రోజు ఆ వీడియో అనేది దానికి జాయింట్ చేయలేదు. కాబట్టి వీటికి పేరప్ చేసి చూపిస్తానండి. ఇలా ఉంటుందనమాట ఈ డిజైన్. చాలా బావుందండి. చూడండి ఎంత బావుందో. మనకి పూజలకైతే చాలా బావుంటుంది ఈ డిజైన్ అనేది. దీపాల్లాగా ఉంటాయండి. డ్రాప్స్ అండ్ మూన్ షేప్ తోటి తయారు చేశాం కదా! ఇలా ఉంటుంది. ఈ కలర్‌కి ఈ కలర్ కాంబినేషన్ బావుంటుందని చెప్పేసి ఇంకా ఇవైతే తీసుకున్నానండి. మొన్న రెడ్ కలర్ కూడా చేశాను కదా! ఇవొచ్చేసి అర డజనే చేశాను. ఇవి వచ్చేసరికి డజన్ చేశాను. ఈ కాంబినేషన్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ థ్రెడ్ వాటితోటి మీకు పేరప్ చేసి చూపిస్తాను. లుక్ అనేది ఎలా ఉంది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూడండి. ఇలా.
ఇలా మనం సైడ్ బ్యాంగిల్స్ కాంట్రాస్ట్గా తీసుకున్నా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసేసుకుంటే మీకు చేతులు నిండుగా ఉంటాయి. మంచిగా మనం కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చేసుకున్నాము, కుందన్ బ్యాంగిల్స్ చేసుకున్నాము అనే ఇది ఉంటుందన్నమాట. ఇలా అలానే రెడ్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి చూపిస్తానండి. మనము ఇలాంటి రెడ్ కలర్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు. ఇలా 2 బ్యాంగిల్, ఇలా 1 బ్యాంగిల్, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అండి. మనము ఎలానైనా సెట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి వేసుకోవచ్చు. ఇలా రెయిన్ డ్రాప్ తోటి ఇలా కుందన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.